ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్ ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎప్పుడన్నా ఒక మంచి స్పైసీ కర్రీ తినాలనిపించినప్పుడు ఈ ములక్కాయ మసాలా కర్రీని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో మసాలాని వేపించుకోవటం వల్ల మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 50% వేగిన తర్వాత అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 3 యాలుకలు, 1 టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే స్పైసెస్ ఫాస్ట్గా మాడిపోతాయి. ఇలా స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మసాలా పేస్ట్ పట్టుకుందాం. మసాలాలు చల్లారిన తర్వాత అందులోకి 1 గుప్పెడు కొత్తిమీర, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు. ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ పట్టింది. మీరు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇంత ఫైన్ పేస్ట్ లాగా వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 1 ఉల్లిపాయని తీసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 3 టమాటోస్ని తీసుకొని దాన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి 1 ఇంచు మందంతో కట్ చేసుకున్న ములక్కాయలని వేసుకొని నేను 2 ములక్కాయలు తీసుకున్నాను. ములక్కాయని ఒక 3 to 4 మినిట్స్ వేపించుకుంటే సరిపోతుంది. ఇలా వేపించుకోవటం వల్ల మనం కర్రీ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకొని వేపించుకోవాలి. అవి చిటపటమనిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అందులోంచి ఆయిల్ పైకి తేలేదాకా వేపించుకోవాలి. ఒకసారి ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి పైకి నూనె తేలుతున్నప్పుడు అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని టమాటోస్ బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమాటోస్లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒకసారి ఇలా ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మసాలా పేస్ట్ బాగా కుక్ అయిపోయి అందులో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకొని ఒకసారి ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఈ ములక్కాయ మసాలా కర్రీ గ్రేవీ అనేది కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయల్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి ఈ ములక్కాయలు కుక్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. సో ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ములక్కాయ కూర అడుగంటకుండా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 3 to 4 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉంటే కర్రీ అడుగంటకుండా ఉంటుంది. కర్రీ బాగా థిక్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర, అలానే మనకి పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర పాల మీద మీగడ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ఉంటే మాత్రం తప్పకుండా వేయండి. దానికి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని ఏమన్నా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, గ్రేవీ అనేది ఇంత థిక్గా ఉంటేనే మనకి ఆ క్యాటరింగ్ స్టైల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.